హలో ఎవ్రీవన్, వందే భారత్ ట్రైన్ గురించి అందరూ చాలా గొప్పగా చెప్తుంటారు. కానీ అసలు వందే భారత్ జర్నీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, సీట్ కంఫర్టబుల్ గా ఉంటాయా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నా రీసెంట్ బెంగళూరు ట్రిప్ నుంచి రిటర్న్ జర్నీ అయితే వందే భారత్ లో బుక్ చేసుకున్నాను. ముందుగా యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాను. సో ఫైనల్లీ ట్రైన్ స్టేషన్ లోకి రాగానే ప్యాసింజర్స్ ఒక్కొక్కరుగా దిగుతున్నారు. వాళ్ళు దిగగానే నేను కూడా వెంటనే నా లగేజ్ తీసుకుని ట్రైన్ లోకి వెళ్ళాను. ఎందుకంటే ముందు సీట్ దగ్గర లగేజ్ పెట్టుకోవాలి కదా. బట్ ట్రైన్ స్టాఫ్ వచ్చి క్యాబిన్స్ క్లీన్ చేయాలి, కొద్దిసేపు బయట వెయిట్ చేయండి అన్నారు. అంటే ట్రైన్ వచ్చిందని వెంటనే కూర్చోవడం కుదరదన్నమాట ఈ వందే భారత్ లో. ఇక చేసేదేమీ లేక వాళ్ళ క్లీనింగ్ అయిపోయేంత వరకు బయట అయితే వెయిట్ చేశాను. వందే భారత్ మన కంట్రీలోనే తయారైన సెమీ హై స్పీడ్ ఇంటర్సిటీ ట్రైన్. నార్మల్ ట్రైన్స్ తో పోలిస్తే ఇందులో బెటర్ కంఫర్ట్, మోడర్న్ ఇంటీరియర్స్ అండ్ అడ్వాన్స్డ్ ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ ఆటోమేటిక్ డోర్స్, కంఫర్టబుల్ సీటింగ్, సీసీటీవీ, మోడర్న్ టాయిలెట్స్, ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక ఫైనల్లీ ట్రైన్ లోకి అయితే ఎక్కేశాను. సీట్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి అండ్ ఏసీ కూడా మంచి టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక సీట్స్ పక్కనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ట్రైన్ ఆపరేటర్ లేదా డ్రైవర్ తో కమ్యూనికేట్ చేయడానికి ఒక ఫీచర్ కూడా ఉంది. కూర్చున్న కొద్దిసేపటికి స్టాఫ్ వచ్చి ప్రతి ప్యాసింజర్ కి కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్ ఇచ్చారు. అలా అన్ని సెటిల్ అయ్యాక ఫైనల్లీ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది. దాదాపు 1 అవర్ జర్నీ తర్వాత స్టాఫ్ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు. అందులో క్యారామెల్ పాప్కార్న్, మసాలా ముర్మురా, జ్యూస్, ఇన్స్టంట్ కాఫీ ప్రీమిక్స్ ప్యాకెట్, ఇలా ఒక బజ్జీ కూడా ఉంది. స్నాక్స్ అన్ని తిని చూస్తే చాలా డీసెంట్ గా అనిపించాయి, మంచి టేస్ట్ కూడా ఉన్నాయి. తర్వాత స్టాఫ్ హాట్ వాటర్ కూడా సర్వ్ చేశారు. సో నేను ఇన్స్టంట్ కాఫీ ప్రీమిక్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి హాట్ వాటర్ లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా కాఫీ అయితే రెడీ చేసుకున్నాను. ఇక టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఓకే అనిపించింది. మరీ సూపర్ గా అనిపించలేదు, అలాగని బ్యాడ్ కూడా లేదు. అలా స్నాక్స్ తినుకుంటూ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కొంతసేపటి తర్వాత ట్రైన్ వాష్రూమ్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను. వాష్రూమ్ చాలా క్లీన్ గా, హైజీనిక్ గా ఉంది. ఆర్డినరీ ట్రైన్స్ తో కంపేర్ చేస్తే మెయింటెనెన్స్ చాలా బెటర్ గా అనిపించింది. అరౌండ్ 6:30 కి స్టాఫ్ మళ్ళీ హాట్ వాటర్, ఇన్స్టంట్ కాఫీ ప్యాకెట్ తీసుకొచ్చారు. సో ఫైనల్లీ నా డెస్టినేషన్ కర్నూలు సిటీకి అయితే రీచ్ అయిపోయాను. సో ఇది నా ఫస్ట్ వందే భారత్ జర్నీ. ఒక మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా వందే భారత్ లో జర్నీ చేసింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.